దాన్ని ఏ విధంగా తేవాలి అవన్నీ మాట్లాడుకొని చేస్తారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దీనికి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ వద్దులే, తెలంగాణలో చెప్తాను. మీకు సంబంధం లేదు, అది కాదు, మీకు సంబంధం లేదు, మనకు సంబంధం లేనిది తెలంగాణకు సంబంధం ఉంది. ఆ ప్రభుత్వం పైన ఆడు చెప్తాను. నేను హైదరాబాద్లో పుట్టాను, నా జీవితం అంతా హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో చదువుకున్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, నిజాం కాలేజ్ చదువుకున్నాను, లా కాలేజ్లో చదువుకున్నాను, ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను. నా ఫాదర్ కానీ మాది కానీ సొంతూరు చిత్తూరు, వాయిల్పాడ్ కాన్స్టిట్యున్సీలో లెజిస్లేటర్గా ఉన్నాను. సో ఖచ్చితంగా రెండు కూడా నా ఊర్లే. నేను ఫస్ట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఏం డిఫరెన్స్? నాకు బెంగళూరులో కూడా ఇల్లుంది. సో కర్ణాటక కూడా మనము స్వస్థలం అనవచ్చు. ఎనీవేర్, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము నివసిస్తాము, ఎక్కడన్నా పోవచ్చు. మనకేమి పాస్పోర్టు లేకనంటే వీసాలు అక్కర్లేదు కదా. ఎక్కడ పార్టీకి నన్ను పని చేయమంటే అక్కడ పని చేస్తాను. నేనా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి చేరాను. ఇంకేమి నేను పదవి గురించి కానీ, మీడియా వాళ్ళకి మీకు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, ఏ పదవి ఇస్తున్నారు ఏమని. నేను పదవి ఆశించి అయితే చేరలేదు. ఇప్పుడు మనం కష్టపడి పనిచేస్తా అంటే పదవులు దానంతకు అదే వస్తాయి, మనమేం చేయక్కర్లేదు. సో పదవి ఆశించి చేరారు లేకన్నా అంటే ఇది చెప్పారు అని నేను ఎవరితో ఏం మాట్లాడలేదు. కేవలం పార్టీ బలోపేతానికి నన్ను ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. టికెట్ ఎవరి అల్లా నేనేం ఆశిష్టం లేదు. నేను ఉత్త సభ్యత్వం తీసుకునేదానికి, పార్టీలో పనిచేసేదానికే చేరాను. స్పష్టంగా చెప్తున్నాను. పోటీ చేసేది చెయ్యండి అంత పార్టీ ఏం చెప్తే చేస్తాను. రైట్? ఎవరు ఇండివిజువల్, ఆయన ఓటు వేరే కదా, నా ఓటు వేరే కదా. ఇంకా అడిగేది ఎందుకు? నేను మా బ్రదర్ టీడీపీలో జాయిన్ అయినప్పటి నుంచి నా సొంత ఇంటికి పోలేదు. నేను, నీకు తెలుసో తెలీదు, నేను పోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను. ఓకే, నేను కంబైన్డ్ ఫ్యామిలీనే. సో ఇదేం లేదు. నా రాజకీయ జీవితం నాది. వారు దే ఆర్ ఇండివిజువల్, దే ఆర్ మేజర్, లెట్ దెమ్ టేక్ దర్ డిసిషన్ వాట్ దే వాంట్. నేనా కార్యకర్తగా అయితే తీసేయలేరు కదా. ఇంకేమంటైతే నేను ఏమన్నా ఆశిస్తా ఉంటే సరే, నేను కార్యకర్తగా ఉంటాను బాబు అంటే మీరు ఇవ్వరు కదా అంటే నన్ను ఏం చేయమంటావు? వాట్ ఎవర్ ఈజ్ బీజేపీ స్టాన్స్ ఏందో నా స్టాన్స్ అదే. బీజేపీ పార్టీ స్టాన్స్ ఏందో నా స్టాన్స్ అదే. రైట్? ఏంది నీది? నువ్వు ఏంది? వాట్ ఆర్ యూ? జర్నలిస్ట్, ఓనర్ కాదు కదా. ఈ పార్టీకి పెద్దలు చేసుకునే నిర్ణయం ఏముంటుందో అది దాన్ని మేము ఫాలో అవుతాం. మేమందరం కూడా ఫాలో అవుతాం. సో అది మమ్మల్ని అడిగితే మేమేం చేసేది? పార్టీ పెద్దలు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి మేమందరం పోతాం. నేను క్లియర్గా చెప్తున్నాను, పార్టీ బలోపేతానికి మీకు చాలా మందికి నేను పరిచయం లేదు, అంత సులభంగా దొరకను నేను. సో మీరు ఎన్ని ప్రయత్నం చేసినా కూడా మీరు ప్రయాసం ఇదే అవుతుంది. సో ఏమన్నా సీరియస్ క్వశ్చన్ ఉంటే అడగండి. లెటెస్ట్ వస్తాం ఖచ్చితంగా.